ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదికన 10% నుంచి 20% వరకు ఇవి పెరగనున్నాయి. కొన్ని చోట్ల పెంపు కాస్త ఎక్కువగానే ఉంది. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా పెంచిన వాటిని కొన్ని చోట్ల తగ్గించారు. కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను స్టాంపుల శాఖను ఆదేశించింది. భూములతో పాటు నిర్మాణాల విలువల పెంపు కూడా ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్మాణాల విలువలపై సగటున 6% వరకు పెంపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువల పెంపును దృష్టిలో పెట్టుకుని క్రయ విక్రయదారులతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రద్దీ కనిపించింది. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఇతర నగరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. రోజు సగటున 40 రిజిస్ట్రేషన్లు ఉండే కార్యాలయాల్లో నిన్న 60-80 చొప్పున నమోదయ్యాయి. ఏకకాలంలో దస్తావేజులు పెరిగిపోవడంతో సర్వేయర్పై ఒత్తిడి పెరిగింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ల నిర్వహణకు అధిక సమయం పట్టింది. చలనాల చెల్లింపులకు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో క్రయ విక్రయదారులు అవస్థలు పడ్డారు. సాయంత్రం నుంచి క్రమంగా సర్వర్పై ఒత్తిడి తగ్గడంతో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. కొన్ని కార్యాలయాల్లో రాత్రి పొద్దయ్యేదాకా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, న్యూ రిజిస్ట్రేషన్ చార్జెస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రిజిస్ట్రేషన్ చార్జెస్ సంబంధించి అయితే కొన్ని అనివార్య కారణంగా సాంకేతిక పరమైనటువంటి కారణాలతో రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి భూముల విలువలు పెంపుదలని జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిర్మాణాల విలువలపైన సగటున 6% వరకు పెంపు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ సంబంధించిన కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి రానున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాతిపదికన 10 నుంచి 20%, కొన్ని ప్రాంతాల్లో 25% కూడా పెంచాలని చెప్పి భావించినప్పటికీ కూడా ధరల పెరుగుదల నేపథ్యంలో సామాన్యుడి పైన ఉండేటువంటి విధి విధానాలు, అదేవిధంగా ప్రభుత్వం అశాస్త్రీయంగా పెంచినటువంటి కొన్ని చోట్ల తగ్గించేటువంటి అంశం గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు సమీక్షించడం, అదేవిధంగా భూములు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆదాయం ప్రజలపై భారం పడకుండా ఉండేటువంటి విధానాలు, భూములతో పాటు నిర్మాణాల విలువలు పెంచేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి రాబోతున్నాయి. ఇప్పుడు ఈ అంశాలపై రేపటి నుంచి 1వ తేదీ నుంచి కూడా రిజిస్ట్రేషన్ పెంపుకు సంబంధించినటువంటి అంశం దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ కనిపిస్తోంది. ప్రధానంగా విజయవాడ, అదేవిధంగా విశాఖ, కాకినాడ, గుంటూరు, రాజధాని ప్రాంతంగా ఉండేటువంటి విజయవాడ, గుంటూరు ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒంగోలు, నెల్లూరులో కూడా దీని ప్రభావం కొంతవరకు అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం అందులో భాగంగానే ఈ అంశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అంశం పైన ప్రభుత్వం సన్నాహాలు చేసినటువంటి రైట్ హరీష్.